ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరవిందు వికాసమందహాసాం స్ఫురవిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. విశ్వావసునామ సంవత్సరం శరన్నవరాత్రాలు జరుగుతున్నాయి. మనకు అతి ప్రధానంగా చైత్రమాసంలో వసంత నవరాత్రాలని, శరదృతువులో శరదృతువు ప్రారంభంలో శరన్నవరాత్రాలని, రెండు అత్యద్భుతమైనటువంటి దివ్యమైన మహాప్రయోజనాన్ని కలిగించేటువంటి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. ఇందులో శరన్నవరాత్రి, శరత్ అంటే శరత్కాలం, శరత్కాలము ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఈ రెండు చాలా గొప్పవి. ముఖ్యంగా వీటిని యమదంష్ట్రలు అంటారు. అంటే యముని కోరల్ లాంటివి అని. అంటే కాల ప్రవాహంలో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు అయిన తర్వాత ఆ అతి తీవ్రమైనటువంటి ఎండలు, అతి అధికమైనటువంటి వర్షాలు పడి ప్రకృతి అంతా కూడా చాలా క్రిమికీటకాదులతో అనారోగ్యాన్ని కలిగించేటువంటి ప్రవృత్తితో సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శరత్కాలం ప్రవేశించేటప్పటికీ కాలంలో సర్వభూతములకు కూడా హాని కలిగించేటువంటి వాతావరణం ఒకటి తయారవుతుంది. అటువంటి వాతావరణాన్ని గమనించి ప్రాచీన మహర్షులందరూ ఏం చేశారంటే, ఈ శరన్నవరాత్రోత్సవాలు అంటే ప్రకృతిలో జరిగేటువంటి రోగకారణ క్రిములు మొదలైన వాటిని ఎదుర్కొనడానికి, వానికి ప్రతిక్రియ చేయటానికి కొన్ని పూజలు, కొన్ని హోమాలు, యజ్ఞాలు మొదలైనటువంటివి చేయటానికి ఆశ్వయుజమాసం ప్రథమ దినాన్ని మొదలుపెట్టుకొని దశమి వరకు 10 రోజులు, దశరాత్రులు అంటారు వీటిని, 10 రాత్రులు. దీన్నే తెలుగులో దసరా అంటున్నాం, దసరా ఉత్సవాలని. అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతా స్వరూపానికి ప్రాధాన్యం ఇచ్చి ఈ పూజా విధానం మొదలైనటువంటివి ఏర్పాటు చేశారు. అందులో ఈరోజు అష్టమి. అష్టమి అంటే 8వ రోజు. అష్టమి సాధారణంగా ఏదైనా ప్రయాణాదులు మొదలైనవి చేసేటప్పుడు మంచి దినముగా పరిగణించరు. అలాగే నవమి కూడా. కానీ శ్రీకృష్ణ భగవానుడు అష్టమి నాడే ఉదయించినాడు, శ్రీరామచంద్రుడు నవమి నాడు ఉదయించినాడు. అంటే ఈ అశుభము మొదలైనటువంటివి మానవ జాతికి మాత్రమే సంబంధించినవి, కానీ భగవత్ స్వరూపాలకు అటువంటి భేదాలేమీ ఉండవు. పైగా వాళ్ళు వాటిని ప్రత్యేకించి కావాలని ఎన్నుకుంటారు. అందుచేత అష్టమి అనేటువంటిది దేవీ పరంగా చాలా గొప్ప తిథి.
అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభిత అని అమ్మవారిని గురించి లలితా సహస్రనామం చెబుతూ ఉంటుంది. అష్టమి నాటి చంద్రుడు సరిగ్గా సమానంగా 2 భాగాలుగా చేస్తే, పూర్ణబింబాన్ని 2 భాగాలుగా భావిస్తే అందులో సరిగ్గా సమానంగా ఉండేటువంటి ఒక భాగం అష్టమి నాడు కనిపిస్తుంది. అటువంటి ఈ పాలభాగము కలిగినటువంటిది అమ్మవారు అని. అష్టమీ చంద్ర విభ్రాజద అడికస్థల శోభిత అని అమ్మవారిని గురించి లలితా సహస్రనామంలో అనడం సంభవించింది. కాబట్టి ఈ అష్టమి నాడు దీనిని దుర్గాష్టమి అంటారు. దుర్గాదేవికి ప్రాధాన్యం కలిగినటువంటి అష్టమిగా భావన చేసి దివ్యమైనటువంటి పూజలు చక్కగా పూజ చేసుకుని ఆ లోకంలో సామాన్యంగా లభించనటువంటి ఆరోగ్య లక్షణాలని పొందటానికి మంచి అవకాశం కల్పించేటువంటి దినంగా ఈ 10 రోజులు భావన చేస్తారు. అందులో ముఖ్యంగా దుర్గాష్టమి నాడు దుర్గాదేవికి సంబంధించినటువంటి అష్టమిగా ఈ రోజున అమ్మవారిని దుర్గా స్వరూపిణిగా భావన చేసి ఆరాధన చేసుకోవడం అనేది మనకు అనాది కాలంగా సిద్ధిస్తూ ఉన్నది. ఇక్కడ ముందుగా మనం ఒక విషయాన్ని భావన చేయాలి. సృష్టి అంతా పదార్థము, శక్తి అనే రెండిటి మీద ఆధారపడి ఉంది. రెండే సృష్టిలో ఉండేటువంటివన్నీ కూడా వస్తువు, శక్తి. వస్తువు అంటే ఒక పదార్థం, ఏదైనా ఒక దృశ్యమానం కనపడేటువంటి ఒకానొక వస్తువు. అంటే ఒక పర్వతం తీసుకోండి, ఒక నది తీసుకోండి, ఒక చెట్టు తీసుకోండి, ఒక పుట్ట తీసుకోండి, ఏదైనా సరే అందులో మనకు ఇంద్రియాలకు కళ్ళకు గోచరించేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని వస్తువు అంటారు. ఈ పదార్థాన్ని ఆశ్రయించుకుని శక్తి ఉంటుంది. శక్తి, శక్తము. శక్తి అంటే ఒక పని చేయటానికి సామర్థ్యం కోసం ఉపయోగించేటువంటి ఒకానొక విశిష్టమైనటువంటి బలం లాంటిది. అటువంటి శక్తి అది కలిగిన వాడు శక్తుడు. ఉదాహరణకి అమ్మవారిని శక్తి అంటారు, అయ్యవారిని శక్తము అంటారు, పదార్థం అంటారు. ఇంగ్లీష్లో మ్యాటర్ అండ్ ఎనర్జీ అని అంటారే, అలాగా మ్యాటర్ అనేది పదార్థము, ఎనర్జీ అనేటువంటిది శక్తి. ఒక చిత్రమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మ్యాటర్కి స్వరూపం ఉంటుంది కానీ శక్తికి స్వరూపం ఉండదు. శక్తి తెలియవచ్చేదే కానీ కానవచ్చేది కాదు. కాబట్టి అటువంటి కానవచ్చేది కానటువంటి శక్తి స్వరూపానికి మన వాళ్ళు ఏం చేశారంటే అనేకమైనటువంటి నామాలు, అనేకమైనటువంటి రూపాలు మొదలైనవన్నీ కూడా కల్పించి, అంటే తెలియవచ్చేది మాత్రమే అయినటువంటి శక్తిని దానికి ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేసి అర్చించుకోవడానికి వీలుగా నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని పెద్దవాళ్ళు చెప్పారు. పరమాత్మకు ఆయనకు విభాగాలు లేవు, కళలు లేవు, అటువంటిది మరొకటి లేదు, ఆకారం లేదు. అటువంటి పరమాత్మ చైతన్య తత్వాన్ని ఉపాసకులకు అందుబాటులో ఉండటం కోసం నామరూపాలు కల్పించారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు అని అంటే దుర్గాదేవి కానీ, లలితాదేవి కానీ, ఇంకా జ్ఞానప్రసూన అని కాళహస్తిలో ఉండేటువంటి అమ్మవారు కానీ, మహాలక్ష్మి మొదలైనటువంటి స్వరూపాలు కానీ, ఇవన్నీ మనము ఉపాసించుకోవటానికి
ఋషులు మొదలైనటువంటి వాళ్ళు దయతో ఏర్పాటు చేసినటువంటి స్వరూపాలే కానీ వీటికి సహజంగా అంటే తత్వ రూపంలో వీటికి ఆకారం లేదు. మనం ఇప్పుడు దుర్గాదేవిని గురించి భావన చేస్తున్నాం. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఆ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి యొక్క బొమ్మ విగ్రహాన్ని మానవులు తయారు చేసి అక్కడ ఒక స్వరూపాన్ని పెట్టుకుని పూజ చేస్తూ ఉన్నాం. ఈ పూజ చేయటం అనేటువంటిది చేసేటప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి ఒక ఆకారాన్ని చూస్తాం. ఒక అమ్మవారు ఓ దివ్యమైనటువంటి నేత్రాలు, బంగారు వర్ణము, మరి పాపట మొదలైనటువంటివన్నీ, అనేకమైనటువంటి ఆభరణాలు ధరించడం, ఇవన్నీ కూడా మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చూస్తూ ఉంటాం. చూడగా 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 ఒక చిత్రమైనటువంటి పరిస్థితి సాధారణంగా కలగాలి. ఏమిటంటే అలా చూస్తూ 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 మనం ఒక ఆనంద పారవస్య స్థితిలో కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఎదురుగుండా ఉండేటువంటి అమ్మవారి స్వరూపం కనపడదు. కానీ మన మనస్సులో, మన హృదయంలో, మన అంతరంగంలో ఒక విధమైనటువంటి ఒక చైతన్యం, ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందమే అమ్మవారి స్వరూపం. ఆనందానికి కళ్ళు, ముక్కు, చెవి, కనులు మొదలైనవి ఏమి ఉండవు. ఆనందం అంటే అనుభవించేది మాత్రమే. అటువంటి ఆనందానుభూతిని కలిగించేటువంటి ఆకారము ద్వారా ఆకారము లేనిటువంటి ఒక తత్వాన్ని పట్టుకోవటానికి మనము ప్రయత్నం చేస్తాం, చెయ్యాలి. అటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు మనస్సులో కలిగేటువంటి ఒక రకమైనటువంటి భావన, ఒక రకమైనటువంటి ఆనందం, ఆ ఆనందమే అమ్మవారి యొక్క స్వరూపం. అందుకనే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు, ఆనందలక్షణం అనాహతనాంని దేశే నాదాత్మనా పరిణతం తవ రూపమీశే ప్రత్యంగుఖేన మనసా పరిచీయమానే శంసంతి నేత్రసలిలైః పులకైశ్చ ధన్యాః అని ఒక మంచి మంత్రం లాంటి శ్లోకం మనకు కనిపిస్తుంది. ఆనందలక్షణం, లక్షణం అంటే దేని ద్వారా మనం ఒక దాని యొక్క జ్ఞానాన్ని పొందుతామో దానిని లక్షణం అంటారు. ఆనందము లక్షణముగా కలిగినటువంటిది. ఆనందము ద్వారా ఇది అమ్మవారి యొక్క తత్వము అనేటువంటి విషయాన్ని మనం పట్టుకుంటామన్నమాట. కాబట్టి ఆనందలక్షణం అనాహతనాంని దేశే, హృదయంలో అనాహత చక్రము అని ఒకటి ఉంది అని యోగ విద్య పారంగతులైన వాళ్ళు కనుక్కొని చెప్పారు. అనాహతము అంటే శబ్దానికి అర్థం ఏమిటంటే ఒకదానితో ఒకటి తగిలిస్తే ఆహతం. ఈ చేతిని ఈ చేతితో కొడితే దీన్ని ఆహతం అంటారు. అట్లా కొట్టినప్పుడు ఒక ధ్వని వస్తుంది. కానీ అలా కొట్టకుండా వచ్చేటువంటి నాదం ఒకటి ఉందిట, దాన్ని అనాహత నాదం అంటారు. ఆ అనాహత నాదమే విశ్వప్రపంచంలో అంతటా వ్యాపించి ఉంటుంది. అది మన హృదయంలో కూడా ఉంటుందన్నమాట. అనాహతనాంని దేశే నాదాత్మనా పరిణతం, అది ఒక విధమైనటువంటి నాదము అనే స్వరూపంతో మార్పు చెందింది అవుతుంది. ఈ నాదము కానీ, ఈ అనాహత ప్రదేశం కానీ, తర్వాత ఆనంద లక్షణం కానీ కలిగినటువంటిదంతా ఏమిటి అని అంటే, ఈ శ్లోకాన్ని వ్రాసిన వారు ఏం చెప్తున్నారంటే అది అమ్మవారి యొక్క స్వరూపంట.
తవ రూపం ఈసే, సర్వలోకాలను పరిపాలించేటువంటి ఓ మహాజనని, అది నీ రూపము అన్నారు. రూపము అనేటువంటిది మాట దగ్గరికి వచ్చేటప్పటికి మామూలుగా కన్ను కావాలి. ఈ రూపము, అమ్మవారి రూపము అనేటువంటిది కంటితో పట్టుకునేది కాదు, భావనామయ నేత్రంతో పట్టుకోవాల్సినటువంటిది. ఆనందలక్షణమనాహతనాం నివేశే నాలాత్మనా పరిణతం తవ రూపమీసే. ఈ రూపము ఎక్కడ ఉంటుంది అని అంటే బాహ్య ప్రపంచంలో ఉండదు, వెలుపల ఉండేటువంటి ప్రపంచంలో ఉండదు. మనందరి యొక్క అనుభవం ఒకటి ఉంది. ఏమిటంటే మన కళ్ళు కానీ, మన ముక్కు కానీ, మన చెవి కానీ, మన చర్మం కానీ, మన నాలుక కానీ వెలుపల ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలను గ్రహిస్తాయి, కానీ మన లోపల ఉండేటువంటి తత్వాన్ని పట్టుకోలేవు అవి.